ప్రియమైనటి మిత్రులందరికీ నమస్కారాలు, వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ఒక చిన్న సూచన ఇస్తున్నాను. గెలిచిన ప్రతి వ్యక్తి చేయవలసిన పనేంటో తెలుసా? అసలు చాలామంది గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఊరేగిస్తూ ఎగురుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. సరే, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ నేను ఏమంటున్నా అంటే, గెలిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంతోషించటం కంటే ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం మంచిది. వారు చాలా బాధతో, గుండె దిగులుతో ఉంటారు కనుక ఈ గెలుపొందిన వ్యక్తి నేరుగా వెళ్ళి ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను ఇలా విజయం సాధించానంటే ఆ విజయం మీరిచ్చేదేనండి. మీరిచ్చిన విజయమే నాకు ఈరోజు ఇలా ఉన్నానంటే, ఈరోజు విజయం సాధించడానికి మీరు చేసిన కృషి అనేసి మీరు అక్కడికి వెళ్ళి ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఓదార్స్తే ఎలా ఉంటుందంటారు? బాగుంటుందండి. అలా కాదు, అతను ఓడిపోయిందనంటే వీళ్ళు అన్ని ఓటైన వారు కూడా దగ్గరికి వచ్చి గెలిచిన దగ్గర ఉండి ఎగురుతూ కేకలేస్తూ మరీ నేరుగా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా కేకలేస్తూ ఇలా చేయటం ఇది మంచిది కాదు. మీరేమనుకుంటారో కానీ ఇది ఎంతమంది పాటిస్తారో పాటించారో నాకు తెలియదు, కానీ ఇదైతే మంచిది అని నేను అనుకుంటున్నాను. అలాంటి చక్కటి మనసు కలిగిన వ్యక్తులు అయితే చేస్తారేమని ఆశిస్తూ మీకు మంచి మనసు ఇచ్చి ముందుకు సాగించును గాక. మిమ్మల్ని ఎన్నుకున్న వ్యక్తులకు మంచి చక్కటి పరిపాలన చేసి ప్రజలందరికీ కావలసిన నిధులు మీరు ప్రతి ఒక్కరికి అందిస్తారని కోరుకుంటూ